పంజాబ్ కింగ్ వర్సెస్ గుజరాత్ నిన్న అహ్మదాబాద్లో జరిగింది. 18 సీజన్లు 17 క్యాప్టెన్స్. లాస్ట్గా 18వ సీజన్లో శ్రేయస్ అయ్యర్ 26 కోట్లు పెట్టుకున్నారు. దానికి ప్రధాన కారణం కేకేఆర్కి 2 సార్లు తన క్యాప్టెన్సీలోనే కప్ రావడం అనేది. కేకేఆర్ వదులుకుంటుందని శ్రేయస్ అయ్యర్ అనుకోలేదు. అదొక థాట్ ప్రాసెస్ అయితే. సో 2 కప్స్ నగ్గించిన ఒక ప్లేయర్ ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ క్యాప్టెన్ అయ్యాడు. 17 సంవత్సరాలుగా ఈ టీంకి ఒక కప్ అనేది కూడా లేదు. 10 సంవత్సరాలు అయింది ప్లే ఆఫ్స్కి వెళ్ళి, అంటే 2 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళారనుకోండి. 10 సంవత్సరాలు అయింది ప్లే ఆఫ్స్కి వెళ్ళి. అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అని చాలామంది ఆలోచనలతో ఉంటే నిన్న శ్రేయస్ అయ్యర్ క్లియర్ కట్ పిక్చర్ ఇచ్చాడు. ఫస్ట్ ఏం జరిగింది, గుజరాత్ టాస్ నగ్గి బౌలింగ్ తీసుకుంది. బౌలింగ్ తీసుకోవడంతోనే బ్యాటింగ్కి వచ్చిన పంజాబ్ ఎక్కడా తగ్గకుండా కొట్టడమే ప్రధానంగా చూసుకుంటూ బ్యాటింగ్ చేసింది. దానికి కారణం మీరు గమనిస్తే బోత్ ద టీమ్స్ వర్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ద పేపర్. బ్యాటింగే తీసుకున్నారనుకోండి, జీటీ విషయానికి వస్తే గిల్లు, బట్లరు, రాహుల్ త్రిపాఠి అలాంటి బ్యాటర్స్ ఉన్నారు. అండ్ పంజాబ్కి వస్తే అయ్యర్, పీయూష్, స్టోయినిస్, మ్యాక్స్వెల్ లాంటి బ్యాటర్స్ ఉన్నారు. అండ్ ఈ 2 టీమ్స్కి ఇంకా మీకు బలంగా కనబడుతుంది ఏంటంటే బౌలింగ్ డిపార్ట్మెంట్. ఒకసారి గమనించండి. జీటీకి వచ్చేసి రషీద్ ఖాన్, రబాడా, సిరాజు, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్. అండ్ పంజాబ్కి వచ్చేసరికి హర్షదీప్ సింగ్, మార్క్ జాన్సన్, చాహల్, అండ్ నిన్న ఇంపాక్ట్ సబ్గా వచ్చిన వైశాఖ్ విజయ్ కుమార్ నిన్న మ్యాచ్ తిప్పి పెట్టిన ప్లేయర్. సో బోత్ ద టీమ్స్ వర్ స్ట్రాంగ్ విత్ దేర్ స్ట్రెంగ్త్స్. నేను ఆ స్ట్రెంగ్త్ జీటీకి లేకపోవడం వల్లే ఓడిపోవడం జరిగింది. ఫస్ట్ మొదలెట్టడంతోనే పీయూష్ పవర్ ప్లే అయ్యేటప్పటికి 47 రన్స్ చేసి 74 for 1 పవర్ ప్లే అయ్యేసరికి అయింది. ఇంకా శ్రేయస్ అయ్యర్ విషయానికి వద్దాం. 97 runs, 5 4s and 9 6s. ఉతుకుడు. తనకు ఒక పాయింట్ కూడా ఉందంట. ఇలాగే కేకేఆర్కి డెబ్యూ చేసినప్పుడు 93 runs చేశాడు. పంజాబ్కి డెబ్యూ చేసినప్పుడు మనం 97 runs చేశాడు. తన హైయెస్ట్ స్కోర్ వచ్చేసి పాస్ట్లో 96, ఇప్పుడు 97 runs. ఈ పంజాబ్ టీం మనం గమనిస్తే నెంబర్ 8 వరకు డీప్ డౌన్ బ్యాటింగ్ చేసేంత స్టైల్లో ఆల్రౌండర్స్ని పెట్టుకుని వచ్చింది. అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? సింపుల్ సన్ రైజర్స్ స్ట్రాటజీ. మేము కొడతాం, 200+ స్కోర్లు కొడతాం, మమ్మల్ని ఓడించండి. ఇది వీళ్ళ పొజిషన్. ఆ రకంగానే 90s దాటాడు. ఓకే, ఈసారి సెంచరీ వచ్చేసి పొజిషన్ ఉందన్నప్పుడు ఏం జరిగింది, శశాంత్ సింగ్ లాస్ట్ ఓవర్ తన చేతికి వచ్చింది. 97 runsతో మరి ఆల్రెడీ అయ్యర్ ఉన్నాడు కదా, ఒక్క బాల్ దొరికితే ఇంకా 4 కొట్టాడంటే అయిపోయినట్టు. కానీ అయ్యర్ టోల్డ్ శశాంత్ సింగ్, ప్లే దిస్ ఓవర్, నా సెంచరీ గురించి నువ్వు ఆలోచించొద్దు, ప్లే యువర్ షాట్స్ అని తను బ్యాటింగ్ వచ్చినప్పుడే చెప్పేశాడు. సో అదే ప్లస్ అయింది. లాస్ట్ ఓవర్ వేసిన సిరాజ్ దాంట్లోనే ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ 25+ ఆడ్ రన్స్ వచ్చాయి. అండ్ తన పర్సనల్ స్కోర్ వచ్చేసి 44 runs. అదే మీకు వేరియేషన్ చూపించింది. నిన్న పంజాబ్ 11 runsతో నగ్గడానికి గల కారణం కూడా అదే అయింది. దాంట్లో మనం డౌట్ పడాల్సింది ఏమీ లేదు. అండ్ మనం ఇక్కడ స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన జీటీ టీంలో ఓన్లీ సాయి కిషోర్ గురించి. 3 వికెట్లు తను తీసింది. ఓన్లీ 3 వికెట్లు తీశాడు.
కానీ ఇంపాక్ట్ ఫుల్ ప్లేయర్ వికెట్స్ తీశాడు, తను ఒక్కడే బాగా పెర్ఫామ్ చేశాడు. రషీద్ ఖాన్ టేకెన్ ఒక వికెట్ తీశాడు అండ్ దట్ బికేమ్ 150th వికెట్ ఇన్ ఐపీఎల్. అదొక రికార్డ్ ఇన్ జీటీ అని చెప్పచ్చు. తర్వాత వన్ జీటీ గేమ్ టు బ్యాటింగ్, ఐ డిడెంట్ లైక్ దర్ స్ట్రాటజీ. ఎందుకంటే మీరు బట్లాన్ని చూస్తే తను ఏ టీం రిప్రజెంట్ చేసినా, ఈవెన్ ఇంతకుముందు ఆర్ఆర్కి రిప్రజెంట్ చేసినా, తను హీ యూస్ టు ఓపెనర్. తనకు ఓపెనర్గా ఐపీఎల్లో 7 సెంచరీస్ రికార్డులు ఉన్నాయి. నువ్వు అలాంటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, సాయి కిషోర్ లాస్ట్ ఇయర్ నీకు బాగా ఆడాడు. సారీ, సాయి సుదర్శన్ నీకు బాగా ఆడాడు లాస్ట్ ఇయర్ అని నువ్వు ఫిక్స్ అయినప్పుడు నువ్వేం చేసుకోవాలి? బట్లర్ అన్న సాయి సుదర్శన్ని ఓపెనర్గా దింపుకోవాలి. గిల్ హ్యాస్ ద ఎబిలిటీ టు ప్లే వన్ డౌన్. మనం ఇంటర్నేషనల్లో తను చూసాం కదా వన్ డౌన్లో ఆడటం. ఓపెనర్గా రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ ఆడినప్పుడు వన్ డౌన్కి ఎవరు వచ్చేవారు? తినే వచ్చేవాడు, గిల్ వచ్చేవాడు. అండ్ ఇక్కడ మీకు అయ్యర్ గురించి ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. నేను ఇండియా టీంలో ఎలా అయితే నెంబర్ 3 స్పాట్లో ఆడానో, ఈ ఐపీఎల్లో కూడా నేను నెంబర్ 3 స్పాట్లో ఆడతా అని క్లియర్ కట్గా చెప్పాడట. అలాగే గిల్ కూడా నెంబర్ 1 అదే వన్ డౌన్లో ఆడుంటే అదేమన్నా మనకి పవర్ ప్లేలోని ఇంపాక్ట్ క్రియేట్ చేసిదా? ఎందుకంటే నాకు గిల్లే అన్నాడు, మేము ఫస్ట్ 3 అవర్స్ స్టార్టింగ్లో మేము సరిగ్గా ఆడలేకపోయాము, అదే ప్రెషర్ క్రియేట్ చేసింది అని. ఆ ప్రెషర్ క్రియేషన్ వల్లే 6 అవర్స్ అయ్యేటప్పటికి, అంటే పవర్ ప్లే అయ్యేటప్పటికి 64 runs 1 wicket. దట్ వికెట్ వాజ్ గిల్. ఎందుకంటే ఒక పక్కన సాయి సుదర్శన్ షార్ట్స్ ఆడలేకపోవడం వల్ల ప్రెషర్ తిని మీద పట్టి తిని షార్ట్స్కి వెళ్తూ 33 runs కొట్టి అవుట్ అయిపోయాడు. తర్వాత బట్లర్ వచ్చి 54 odd runs అండ్ సాయి సుదర్శన్ వచ్చి 74 odd runs చేసి కొంచెం పంజాబ్ని టెన్షన్ పెట్టిన మాట నిజమైనప్పటికీ వీళ్ళు వికెట్స్ తీసి మళ్ళీ బ్యాక్ టు ద లైన్లోకి వచ్చాను. నేను ఇక్కడ ఒక పాయింట్ స్పెషల్గా మెన్షన్ చేస్తాను, మ్యాక్స్వెల్ నేను ఇందాక పంజాబ్లో మెన్షన్ చేయాలి, ఇప్పుడు మెన్షన్ చేస్తాను. ఏంటంటే మ్యాక్స్వెల్ వేసిన ఒకే ఓవర్లో మీకు బట్లర్ని అవుట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది, సాయి సుదర్శన్ అవుట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. అవి రెండు కూడా క్యాచ్ డ్రాప్స్ అయ్యింది. అది మ్యాచ్ ఇంకొక రకంగా టర్న్ అయ్యేదేమో. అండ్ మ్యాక్స్వెల్ బ్యాటింగ్ విషయానికి వస్తే తను 19 times గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడట. రోహిత్ శర్మ అండ్ దినేష్ కార్తిక్ 18 వికెట్ల టైమ్స్తో తనకి తోడుగా ఉన్నారనుకోండి. కానీ ఈసారి తను రివ్యూ తీసుకుని ఉంటే మేబీ తప్పించుకుని ఉండేవాడేమో. అదొకటి మిస్ అయింది. రివ్యూ తీసుకుని ఉంటే ఈ మ్యాచ్కి పోస్ట్పోన్ అవుతుంది. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా గోల్డెన్ అవుతుందో 19 సార్లు అవుట్ అయ్యాడంట అని అనుకుంది. అండ్ ఇక్కడ మనం స్పెషల్గా చెప్పుకోవాల్సిన వైశాఖ్ విజయ్ కుమార్ 16 overs దగ్గర రికీ పాంటింగ్ కోచ్ తన ఇంపాక్ట్ సబ్తో పంపించాడు. ఇంకా చిత్రం ఏంటంటే నీకు జియో వచ్చేసింది, జియో వచ్చిన తర్వాత న్యూ బాల్ తీసుకునే ఛాన్స్ ఉంది. న్యూ బాల్ తీసుకునే ఛాన్స్ ఉన్నా న్యూ బాల్ ఎక్కడ తీసుకున్నట్టు నాకైతే కనిపించలేదు మొత్తం మ్యాచ్ అంతా. సో ఈ వైశాఖ్ విజయ్ కుమార్ని పంపినప్పుడు తనకు ఒకటి చెప్పాను, వైడ్ లెంత్ యార్కర్స్ నువ్వు వేసుకుంటూ పో అన్నారు. అందుకే తను వేసిన 3 ఓవర్లు కూడా రన్స్ వెళ్ళలేదు. అదే అది డిస్టర్బ్డ్గా తయారైంది జీటీకి. రెడీ అవ్వలేదు అన్నమాట ఆ ప్లానింగ్కి వెళ్ళి. ఆ ప్లాన్ని తయారు చేసి పంపారు. అండ్ వైశాఖ్ విజయ్ కుమార్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వచ్చిన వెంటనే అదే లెంత్లో ప్రతి బాల్ నువ్వు నీ మైండ్లోంచి తీసే, అది వైడ్ వెళ్ళినా నో బాల్ అయినా వదిలే. అందుకే మీరు గమనిస్తే తన బౌలింగ్లోనే చాలాసార్లు రివ్యూలకు వెళ్ళారు. హైట్ గురించి, నో బాల్ హైట్ గురించి రివ్యూస్ చాలాసార్లు జీటీ బ్యాటర్స్ వెళ్ళారు. అది సక్సెస్ అవ్వలేదు. వైట్ 2-3 పడినట్టు ఉన్నాయి. తన బౌలింగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ హర్షదీప్ సింగ్ వాజ్ ఫ్యాంటాస్టిక్. తన 2 క్రూషియల్ వికెట్స్ తీశాడు. సాయి సుదర్శన్ వికెట్ తీశాడు రైట్ టైంలో. అండ్
రూథర్ఫర్డ్ వికెట్ కూడా 46 రన్స్ మీద ఉన్నటువంటి రూథర్ఫర్డ్ వికెట్ని కూడా తీసాడు. సో ఓవరాల్గా ప్రెషర్ మీద పడిపోయాడు. అయితే నాకు ఒకటి క్లియర్గా అర్థమైంది ఏంటంటే జీటీ హ్యాస్ టు ఇంప్రూవ్ ఆన్ ఇట్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్, ఓపెనర్స్ డిపార్ట్మెంట్. బెటర్ ప్రిఫర్ రూథర్ఫర్డ్, బెటర్ నాట్ ప్రిఫర్ రూథర్ఫర్డ్. ఎందుకంటే మీకు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. గ్లెన్ ఫిలిప్స్ హూ కెన్ గివ్ యువర్ ఫీల్డింగ్, హూ కెన్ గివ్ యూ బ్యాటింగ్, హూ కెన్ గివ్ యూ బౌలింగ్, స్పిన్నింగ్. సో నీకు ఇంపాక్ట్ సబ్గా నువ్వు ఫారిన్ ప్లేయర్స్ని వాడుకోవాలనుకుంటే గ్లెన్ ఫిలిప్స్ని వాడుకుంటే అసలు ప్లేయింగ్ లెవెల్లోనే పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన.